గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తన యొక్క ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది తమ వృత్తిని నమ్ముకొని పనిచేసేటువంటి కార్మికులకు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఈ ఉచిత ఇసుక ద్వారా మరింత మెరుగైనటువంటి పని చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇటువంటి రోజుల కోసమే మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి మరి భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మిక కుటుంబాలందరూ కూడా ఓటు వేయడం జరుగుతుంది. అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి 26 రకాల పనువాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగానే రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కొనసాగిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు భవన నిర్మాణ కార్మికులు. అందుకనే 5 సంవత్సరాల కాలంలో ఉచిత ఇసుకను దూరం చేసి భవన నిర్మాణ కార్మికులను ఎంతోమంది చనిపోవడానికి పొట్టన పెట్టుకోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా కష్టపడి పని చేసుకుని కూలీ నాలి చేసుకునేటువంటి కార్మికులు సింహభాగం మరి మద్యానికి అలవాటు పడి ఉంటారు. అటువంటి మద్యంలో కూడా నాసిరకం మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకునేది వైసీపీ ప్రభుత్వం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మాకొద్దు అని చెప్పేసి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే రావడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, పేదలకు, కార్మికులకు, కర్షకులకు, ప్రజానీకానికి ఇబ్బంది పెడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఇచ్చినటువంటి తీర్పు అనేది చారిత్రాత్మకం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.